బారా ఇమాం బారా హ్యూజ్ కాంపౌండ్ అంటే బా చాలా పెద్దది ఉందబ్బా. అండ్ దిస్ ఈజ్ ద పాపులర్ ప్లేస్ ఇన్ లక్నో. దీని ప్రత్యేకత ఏంటి అని అంటే ఎక్కడ పిల్లర్స్ కానీ ఐరన్ కానీ ఏమీ వాడలేదంట. జస్ట్ అలా బ్రిక్స్ పేర్చుకుంటూనే దీని ఫౌండేషన్ కానీ వాల్స్ కానీ అన్నీ. బారా ఇమాం బారా. బారా అంటే పెద్దది, ఇమాం బారా అంటే ముస్లిమ్స్ మజ్లిస్ చేసుకునే ప్లేస్. గెట్ టుగెదర్స్, సెషన్స్ అవుతాయి, మీటింగ్స్ అవుతాయి. దీని పరిస్థితి ఏంటంటే వరల్డ్లోనే బిగ్గెస్ట్, దీన్ని మాస్క్ అనలేము, మసీద్ అని అనకూడదు, ఇమాం బారా అంటారు. ఆ ముస్లిం కన్స్ట్రక్షన్స్లోనే ది బిగ్గెస్ట్ అట. ది బిగ్గెస్ట్ దేంట్లోనంటే వితౌట్ పిల్లర్స్, వితౌట్ బీమ్స్. పిల్లర్స్ బీమ్స్ లేకుండా కట్టిన వాటిలోనే బిగ్గెస్ట్ అట వరల్డ్లోనే. ఇక్కడ పక్కన చూసుకుంటే ఇది అసఫదుల్లాకు సంబంధించిన గ్రేవ్ యార్డ్. అండ్ ఇది ఇమాం బారా. అండ్ దీనికి ఇంత పాపులారిటీ ఎందుకు అని అంటే ఫస్ట్ ఫ్లోర్లోని మొత్తం పైకి వెళ్ళడానికి 1024 దారులు ఉన్నాయంట. 1024 దారులు పైకి వెళ్ళడానికి. రావడానికి మాత్రం 2 దారులట. ఒకటి బిగినింగ్లోని, ఒకటి వెనకాతల వైపు. కొంచెం గజిబిజిగా ఉంటుందంటే దీన్ని బుల్లయ్య అని కూడా అంటారు. అక్కడ చూస్తున్నారు కదా చివరిన నవాబ్ ఆసిఫుద్దుల్లా. ఇదంతా ఈ ఫోటోలో ఉన్నవన్నీ వాళ్ళ పరివారం, తాతల నాటి నుంచి. ఇది లోన్ ఏదో చిన్న హాల్, ప్రస్తుతానికైతే డీటెయిల్స్ తెలీదు. హలో అండి. चाइना हाल इसलिए कहते कि नवाब आसिफ गौरव जब इंजीनियर आए थे सफातुल्लाह ईरान, तो चीनी के पैर में नाश्ता लगा था खरबूजे. तो ये देखिए चीनी. Okay then, now in getting into the maze, Bhul-Bhulaiya. So total 1024 ways we are not పైకి వెళ్ళడానికి. కిందకి రావడానికి అయితే 2 వేస్. ఒకటి స్టార్టింగ్ ఎంట్రీ ఇచ్చింది, 2 డోర్స్ ఇది. ఎందుకు మిస్ అవుతాం ఏంటన్నది అర్థం కావట్లేదు. ఎంట్రీ మెనీ కన్ఫ్యూజింగ్ వేస్ ఇక్కడ. వెళ్తాం, ఇదో దారి, నేను వచ్చిన ఇమాం బారా పైన ఇంకొక దారి. అయితే ఈ దారిలో దేంట్లోకి వెళ్ళినా మనం తిరిగి రాను. ఇక్కడ ఇలాంటిది ఒక ద్వారం ఉన్నది. ఈ ద్వారం నుంచి బయటికి చూస్తే గేట్ల నుంచి స్ట్రైట్ గా 1 కిలోమీటర్ దూరం ఎవరు వస్తున్నారో ఏంటని తెలుస్తుంది. ఈ స్టెప్స్ అన్ని ఒక్క స్టెప్ మిస్ అయ్యామనంటే ఇంకెక్కడికి వెళ్ళిపోయినట్లే. బుల్బులయ్య అంటారు దీన్ని. ఇమాం బారా ఫస్ట్ ఫ్లోర్ లో. కిందకి వెళ్ళాం, ఇంకెక్కడికో పోతాం. ఇదొక దారి, అటొక దారులు. మొత్తం 1024 వేస్ ఉన్నాయంట. దేంట్లోంచి వెళ్ళినా బయటికి రావాలంట. ఈ పక్కలో కూడా ఒక దారి ఉంది. ఎలాంటి పనులు వస్తాడో తెలియదు. ఎన్ని దారులు ఉన్నాయా ఏంటో. మొత్తం 1024 అంటే హెవీ. ఎక్కడికక్కడ కన్ఫ్యూజింగ్ దారి. సో ఇక్కడి నుంచి అయితే మనకి ఫుల్ లక్నో సిటీ వ్యూ అయితే వస్తుంది. అటువైపు గోమతి రివర్, బడా ఇమాం బారా ఎంట్రన్స్ ఇది, అది మసీద్. అదిగో అక్కడ ఇతను కట్టించిన ఇది కూడా పిల్లర్లెస్ బ్రిడ్జ్. ఆ చెట్లు అడ్డేసే కానీ అక్కడ కనపడుతుంది చోటా ఇమాం బారా.
అది క్లాక్ టవర్ ఆఫర్లో కట్టింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇది సెంటర్ ఆఫ్ లక్నో సిటీ. టోటల్గా చుట్టూ ఇక్కడి నుంచి మొత్తం అంతా లక్నో అంతా కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ మాన్యుమెంట్స్ పైన ఈ రాతలు పూతలు అనేవి పోవు మన వాళ్ళకి. చెత్త చేయడానికి ఫస్ట్ గైడ్ అయితే చిన్న పజలు పెట్టారు కిందకి వెళ్ళడానికి. గ్రూప్ అంతటికి పెట్టాడు చిన్న పజలు వెళ్ళడానికి. గ్రూప్ అంతా కలిసి వెళ్తుంది. వచ్చిన రూట్లోనే వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అందరూ. సింగిల్ వెళ్ళకంటారా? ఈ దారిలో అయితే కాదనుకుంటున్నాము. గ్రూప్ రాంగ్ రూట్లో వెళ్ళిపోయాం. వస్తారు రోజు వెళ్తే టూ మచ్ వెళ్దబ్బా. నాతో పాటు వచ్చిరాలే మళ్ళీ నాకు ఆపోజిట్ లో వస్తున్నారు. నేనైతే వచ్చాను. మా బ్యాచ్ అయితే ఇంకెవరు కనబట్టలేదు నాతో వచ్చిన వాళ్ళు. నేను కూడా ఏంటంటే ఫస్ట్ 8 మెంబర్స్ 3 మెంబర్స్ అయ్యాం. 3 మెంబర్స్ ఒకళ్ళు అయ్యాం. నేనైతే వచ్చాను. మిగతా వాళ్ళు కనబట్టలేదు. ఎక్కడ లేరు. నా గైడ్ కూడా కనబట్టలేదు. ఇంత ఫుడ్ అయితే తాగుతున్నాను. చాలా వేడిగా ఉంది. తాగేసి ఒకసారి మా బ్యాచ్ వచ్చారు లేదు చూస్తా. చదండి బాగా ఇమాం బారా విషయాలు చూస్తుంది. బారా ఇమాం బారా అటువైపు అది బౌలి అంటే బావి. ఇమాం బారా పైన ఉన్నదే బుల్బులయ ఒక మేజ్ లాంటిది. అండ్ ఇక్కడ ఒక చిన్న మాస్క్ కూడా కట్టబడి ఉంది. సమ్ టైమ్ అరౌండ్ 1754 1780 టైంలో కట్టారు. 12 ఏళ్ళు పట్టిందంట. కట్టడానికి గల మెయిన్ కారణం ఏంటంటే అప్పట్లోని ప్రజల దగ్గర ధనం లేకపోయేసరికి అక్కడ అసఫదుల్లా చేసిన పని ఏంటంటే ఇక్కడ డబ్బులు లేకపోయే ప్రజల దగ్గర డబ్బులు లేకపోయేసరికి ఇతనే ఫ్రీగా ఇచ్చే కన్నా ఫ్రీగా ఇస్తే జనాలు తీసుకోరు. అప్పట్లో ఏంటంటే జనాలు తీసుకోకపోయేసరికి ఇతను ఏంటంటే పనిని ఏర్పరిచి ఈ బిల్డింగ్ని కట్టడం స్టార్ట్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్ అయితే చూడండి. ఇవి ద్వారాలు ఇవ్వండి. అది చూపించాను కదా, అది బౌలి బావి అన్నది ఉన్నది. అండ్ అది చూసుకుంటే అసలు ఇమాం బారా మొహరం టైంలో అయితే మాత్రం బీభత్సంగా క్రౌడీ ఉంటుందంట. ఇక్కడ పూజలు కూడా అవుతాయంటే. ఇది చిన్న మాస్క్ ఒకటి కట్టారు. సో స్టోరీకి వచ్చేసరికి ఏంటంటే ఇంకా వాళ్ళు ఫ్రీగా డబ్బులు తీసుకోనేసరికి ఈ రాజు అసఫదుల్లా ఏం చేశారంటే సింపుల్గా వాళ్ళకి పనిని ఏర్పరిచి కూడా ఏం చేశారంటే ఏదైతే బారా ఇమాం బారా చూస్తున్నారో నా వెనకన మార్నింగ్ పూట పేదవాళ్ళు వచ్చి కట్టేవారంట. రాత్రి పూట కొంచెం అటు ఇటుగా ధనికులు ఉంటారు చూసారు, ధనికులకు కూడా పని ఏర్పరిచి ఆ ధనికులకు ఏం చేసేవారంటే రాత్రి పూట వాళ్ళు వచ్చి కూలగొట్టేవారంట. ఇలాగ 12 ఏళ్ళు పట్టిందంట అది కట్టడానికి. వింత ఆలోచన. అంటే ప్రజలకి డబ్బుని ఇవ్వాలి అన్న ఆలోచనతోటి, అంటే ఫ్రీగా వాళ్ళు తీసుకోవడం అనేసరికి రోజు ప్రజలకు డబ్బు ఇవ్వాలని చెప్పి కూలగొట్టి మళ్ళీ అలా కట్టించి. అండ్ ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది చూసారా, ఫస్ట్ ఫ్లోర్లో అయితే మాత్రం అదిరిపోయిన మేజ్. ఆ కింద ఉన్నదే ఇమాం బారా. ఆ ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నారు కదా, దేర్ 1 2 3 4 4th ఫ్లోర్ పైకి వెళ్ళేసరికి కింద చూసారు కదా లక్నో సిటీ టోటల్గా సెంటర్లో ప్లేసే ఉన్నది, లక్నో సెంటర్లో. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మేజ్, సెకండ్ ఫ్లోర్లోని, థర్డ్ ఫ్లోర్లోని. వదిలేస్తే కిందకి రావడం కష్టం. టోటల్ 1024 ఎంట్రీస్ ఉన్నాయి, 1024 ఎంట్రీస్ ఉన్నాయి. అండ్ 2 ఎగ్జిట్స్ ఉన్నాయి. అటు ఒకటి ఇటు ఒకటి ఎగ్జిట్స్ ఉన్నాయి. వచ్చేటప్పుడు గైడ్ కూడా వదిలేస్తే కొంచెం కష్టపడ్డారులేండి అందరూ. నైస్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా లక్నోలో చూడాల్సిన ప్రదేశం ఇది, డెఫినెట్గా చూడాల్సిన ప్రదేశం. వరల్డ్లోనే
బిగ్గెస్ట్ మాస్క్ కన్స్ట్రక్షన్ వితౌట్ పిల్లర్లు లేకుండా ఒక వాల్ నుంచి ఇంకో వాల్ బ్యాలెన్స్ చేసుకొని, ఇందాక చూపించినట్లుగా ఒక వాల్లోని కొంచెం స్లాంట్గా ఉన్నాయి కదా, స్లాంట్ కన్స్ట్రక్షన్స్ కొన్ని వాల్స్ మధ్యలోని. అండ్ ఏ ఒకటి నేనంటే స్లాబ్ ఫ్లాట్గా లేదు, ఒక కార్నర్లో ఉన్నది. సో ఆ విధంగా బ్యాలెన్స్ చేసి కట్టారంట. ఇది ఒక రకంగా ఒక పెద్ద ఇంజనీరింగ్ మార్వల్. ఆ థర్డ్ ఫ్లోర్లోని సెంటర్లో నుంచి ఒక దగ్గర నుంచి చూస్తే సెకండ్ ఫ్లోర్లోని ఈ ద్వారాల గుండా బయటికి ఒక 1000 మీటర్లు, సుమారు 900 మీటర్ల దూరం ఉండేది ఎవరు వస్తున్నారు ఏంటనేది కనబడేదంట. దట్స్ ఆల్. అక్కడ చెప్పినట్లుగా బౌలి కూడా ఏంటి అని అంటే అక్కడ ఒక వాటర్ వాల్ ఉన్నది. 100 మీటర్ల దూరంలో కొంతమంది ఉండి 100 మీటర్ల దూరంలో కొంతమంది ఉంటే ఎదురెదురుగా కనబడంగానే కిందన బావిలో ఉన్న నీటి రిఫ్లెక్షన్లో కనబడుతున్నారు ఆపోజిట్లో ఉన్న వాళ్ళు. అదొక ఇంజనీరింగ్ మార్వల్ కదా. సో దట్స్ ఇట్. లెట్స్ గెట్ టు అనదర్ ప్లేస్. పక్కనే రూమీ దర్వాజా కూడా ఉన్నది. అది ఇంకా రోడ్డు పాత లాంటిది, అంటే గేట్వే అన్నమాట. లక్నోలోకి అప్పుడు వచ్చేదానికి గేట్వే. అండ్ దాని తర్వాత చోటా ఇమాంబారా అండ్ క్లాక్ టవర్, అది దారిలోనే ఉన్నది. అవి కూడా చూసుకుంటూ వెళ్దాం. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ డెఫినెట్గా విజిట్ చేయాల్సిన స్పాట్. అండ్ కంపల్సరీగా ఆ మేజ్ని, ఆ కన్ఫ్యూజన్ రూట్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ అందరూ కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ చేయాలా. వీడియోలో చూపించడం కాదు కానీ పర్సనల్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలా, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. లక్నోలో ది మోస్ట్ పాపులర్, లక్నోలో కానీ ఇండియాలో కదా వరల్డ్లో కూడా పాపులర్ బారా ఇమాంబారా ఎదురుగానే అదిగోండి రూమీ దర్వాజా. అది ఒక జస్ట్ పాత్వే కన్నా గేట్వే. ఒకప్పుడు ఇది గేట్వే, చుట్టూ ఏంటంటే గోడలు, దాని అవతల గోడలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అటు ఇటు రోడ్లు వేశారు. ఒకప్పుడు ఈ సెంటర్ నుంచి గేట్వే. ఇప్పుడు లోన్ నుంచి వెళ్ళడానికి అయితే లేదు, ఒక పార్కింగ్ స్పాట్ పెట్టారు అంతే. రూమీ దర్వాజా రోడ్డు మధ్యలో ఇలాంటివి ఉంటే భలేగా ఉందబ్బా. రూమీ దర్వాజా ఆ పక్క నుంచి రోడ్డు ఉన్నది. మనం మళ్ళీ అయితే మన రైడ్ని స్టార్ట్ చేసుకుంటూ ఆ క్లాక్ టవర్ అండ్ చోటా ఇమాంబారా కూడా చూసుకుంటూ పోదాం. వన్స్ అగైన్ లెఫ్ట్ లో బడా ఇమాంబారా, స్ట్రైట్ గా ద గేట్ వే టు లక్నో, రూమీ దర్వాజా అని అంటారు. దట్స్ రూమీ దర్వాజా. నెక్స్ట్ అయితే మనం క్లాక్ టవర్ చూసుకుంటూ దిస్ ఇస్ ద ఎంట్రన్స్ టు లక్నో ఎంట్రన్స్. ఇది బాగుంది, చివరిని కనబడుతుంది కదా రైట్ లోనే, అది క్లాక్ టవర్. అది కూడా అప్పట్లో కట్టిందే, అంటే అప్పట్లోనే మరి 1750s లో కాదు, 1850s లోనే ఎప్పుడో కట్టింది ఇది. నేను ఇప్పుడు ఏదైతే టికెట్ 50 రూపీస్ తీసుకున్నానో, ఎక్కడ తీసుకున్నా, ఏ ప్లేస్ లో 50 రూపీస్ తీసుకున్నా మొత్తం అన్ని తిరగవచ్చు. క్లాక్ టవర్ టైం అయిందని 12:33 కరెక్ట్ గా. ఇక్కడ రోడ్ అంతా టైల్స్ వేసి వదిలేశారు, బండి జగజగని ఊగుతుంది. క్లాక్ టవర్ ఎక్కేది, దగ్గరికి వెళ్ళేది లేదు, దూరం నుంచి చూడటం. అప్పుడు కట్టడాలు నిజంగా కట్టడాలు అబ్బా. గాయస్, ఇది ఈ లెఫ్ట్ లో చోటా ఇమాంబారా కూడా ఒకసారి వెళ్ళొచ్చేద్దాం. అలీ షా కూతురు రజియా బేగం టోంబ్, అది సమాధి, సేమ్ తాజ్మహల్ రెప్లికా అంటారు. దట్ ఈస్ చోటా ఇమాంబారా. లుక్ వైజ్ అయితే మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నది చోటా ఇమాంబారా. అది చూసుకుంటే చోటా ఇమాంబారా ఓవరాల్ వ్యూ. లాన్ వీడియోస్ తీయనట్లుగా ఛానల్స్ చూసారు కదా, నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. లాంతర్లు అవన్నీ చాలా ఉన్నాయి, గ్లాస్ వర్క్స్ అన్ని చాలా చేశారు.
అవన్నీ ఏంటంటే బెల్జియం నుంచి అప్పట్లోనే బెల్జియం నుంచి తెచ్చి చేశారంట. దట్స్ ఆల్ గైస్. చోటా మాంబారా కూడా అయిపోయింది. చోటా మాంబారా బడాయి మాంబారా ఏంటి, బడాయి మాంబారా అసఫదుల్లా కట్టించింది. ఇది ఏంటంటే మొహమ్మద్ అలీ షా కట్టించారు. అండ్ ఆ టోమ్ చూసుకుంటున్నారు కదా, ఆ టోమ్ ఏంటంటే మొహమ్మద్ అలీ షా కూతురు బేగం, విజయ బేగం ఆవిడ సమాధి, ఆవిడ హస్బెండ్ది కూడా. ఈ బ్యూటీ కోసం అని చెప్పి అది యాక్చువల్గా సమాధి. ఇది కూడా ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రాగా కట్టారు, బ్యూటీ పోతుందని. దీనిని నంబర్ ఆఫ్ లైట్స్ అని కూడా అంటారంట. మొహరం టైంలోనైతే మాత్రం మంచి మంచి లైటింగ్స్ అన్ని అరేంజ్ చేస్తారంట. సో దట్స్ ఆల్. ఇంకా లక్నోతో పని అయిపోయింది. మ్యాక్సిమం నేను మెయిన్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్కి అయితే చేస్తాను అంతే. లక్నోలో వచ్చి ఉండాలంటే ఒక 1 నైట్ ఉండొచ్చు, 2 days అయితే ట్రావెల్ చేయాలా మెయిన్ ప్లేసెస్ చూడడానికి మాత్రమే. రెసిడెన్సీ వెళ్తూ మాట్లాడదాంలేండి.